హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్. భాగ్యలక్ష్మి కిచెన్లో ఈరోజు హెల్దీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ చెప్పబోతున్నాను. ఈరోజు తైదపిండి ఏలకుడుములు చేయాలనుకుంటున్నాను. తైదపిండి ఏలకుడుములు ఎలా చేయాలనో చూడండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. నేను ఈ గ్లాస్తో గ్లాస్ సగం తైదపిండి తీసుకుంటున్నా. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ తీసుకొని, నేనైతే గ్లాస్ సగం సరిపోతుందని గ్లాస్ సగం తీసుకుంటున్నా. మనం కొంచెం జీలకర్ర అయితే నలిచి వేయాలి. కొంచెం నువ్వులు వేయాలి. మనము ఒక స్పూన్ సగం, ఒక స్పూన్ కారం పొడి మన పిండికి సరిపడినట్టు చూసి వేసుకోవాలి. ఉప్పు కలిపిన కారం పొడి ఇవన్నీ వేసినా కానీ మనం ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఈ పిండికి సరిపడినంత చూసి వేసుకోవాలి. మనం గ్లాస్ సగం పిండి పోసుకున్నాం కదా, మనం ఇదే గ్లాస్తో మనం గ్లాస్ సగం నీళ్ళు పోయాలి. వాటరు సర్వలో పోసి మనము మసిలించుకోవాలి. ఈ సరిపోని ఇట్లా కొలత కూడా పోస్తే సరిపోని అవుతాయి నీళ్ళు, పిండికి సరిపోని అవుతుంది. ఈ నీళ్ళు పొయ్యి మీద పెట్టి మనం మసిలించుకుందాం. మనం పొయ్యి మీద పెట్టుకొని నీళ్ళు పెట్టుకున్నాం. నీళ్ళు మసిలినవి మనం ఈ పిండిలోకి పోసుకొని మనం కలుపుకోవాలి. మనం ఈ విధంగా వస్తే నీళ్ళు సరిపోని అవుతాయి, పిండికి కరెక్ట్ వస్తాయి మిగలకుండా. మనం ఈ విధంగా కలిపి పెట్టుకొని పిండి కొంచెం చల్లగా అయినాక మంచిగా పిసకాలి. ఇప్పుడు వేడి ఉంటుంది, వేడి మీద మనం పిసకనికి రాదు. కొంచెం చల్లగా అయినాక మనం పిండిని పిసుకుందాం. పిండి చల్లగా అయింది, మనము పిండిని పిసుకుందాం. ఒక చల్లనీళ్ళు పోసి ఒక గిన్నెలా ఒక తడి అద్దుకొని మనం పిండిని పిసుకోవాలి. ఈ పిండిని మన తైదపిండితోనే కాకుండా అచ్చం జొన్న పిండి తైదపిండి కూడా వేసుకొని రెండు సగం వేసుకొని కూడా చేసుకోవచ్చు. బియ్యం పిండితోనైనా సపరేట్ బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో నేను బియ్యం పిండితోన కూడా చేసిన ఈ తాలికలను ఇంతకుముందు వీడియోలో చేసిన, అవి కూడా చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. పిండిని ఈ విధంగా మనం పిసికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మనం ఇలాంటి జాలి గిన్నె తీసుకోవాలి ఒకటి. ఈ జాలి గిన్నె మనం దీని మీద పెడితే దీనికంటే కొంచెం కిందికి వచ్చేటట్టు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మనం ఈ నీళ్ళని పొయ్యి మీద పెట్టి మనం మసిలించుకుందాం. ఈ నీళ్ళు మసిలే వరకు మనం తాలికలు రెడీగా చేసుకుందాం. కొంచెం నూనె అద్దుకోవాలి చెయ్యికి. కొంచెం నూనె అద్దుకోవాలి. మనము చెయ్యికి నూనె అద్దుకొని వారి చెయ్యి కూడా కొంచెం రాసుకొని మనం కొంచెం పిండిని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా చేయితో అనుకొని మనం కొంచెం పిండి తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లకి ఇదే విధంగా ఇట్లా మొత్తం చేసుకోవాలి. ఈ పిండిని ఈ విధంగా సన్నగా అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఈ పిండిని ఇదే విధంగా మనం ఈ ప్లేట్ నిండా చేసుకోవాలి. ఈ ప్లేట్ నిండా చేసుకుంటే ఒక వాయికి వస్తుంది. మళ్ళీ ఆ వాయి ఉడికేటాలకు మళ్ళీ ఇంకొక వాయి రెడీగా చేసుకోవాలి. మనము చేతితోన ఈ విధంగా చేసుకోవాలి. మనం ఈ ప్లేట్ నిండా రెండు చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ జాలి గిన్నె తీసుకొని దీనికి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం నూనె అద్దుకొని మనము దీనికి రాసుకోవాలి. ఇట్లా రాసుకుంటే మనం చేసినవి దాని ఇంట్లో పోసినవి అతుక్కోకుండా వస్తుంది. ఈ విధంగా నూనె రాసుకొని మనం చేసినవి ఇందులో వేసుకోవాలి. ఇట్లా మనం హోల్స్ కనిపించకుండా, ఇట్లా హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ కనిపించకుండా ఈ విధంగా వేసుకొని అన్నీ ఒకటేతో ఉన్న ఎత్తు లేకుండా ఇట్లా పల్చగా అయ్యేటట్టు వేసుకొని ఇవి ఆవిరి కుడికించాలి. మనం పొయ్యి మీద నీళ్ళు పెట్టుకున్నాం కదా, మనం నీళ్ళు మసిలినాక మనం ఈ గిన్నెని ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకొని దీని మీద మూత పెట్టుకొని ఈ ఆవిరికి నీళ్ళు మసులుతుంటే ఆవిరికి ఇవి ఉడుకుతాయి. ఇవి ఉడికే తాళ్ళకు మళ్ళీ ఇంకో ట్రిప్పు రెడీ చేసి ఉడికించిన కుడుములు ఉడికినవి మనం చూద్దాం. ఈ విధంగా
అయితే ఈ విధంగా ఉడికితే మనం ఉడికినట్టు. మళ్ళీ కొంచెంసేపు ఇంకా కొద్దిగా లేట్ ఉంచినాం అనుకో మళ్ళీ గట్టిగా అవుతాయి, బిగ్గర అవుతాయి. కొంచెం ఈ విధంగా ఇట్లా ఇట్లా అంటే మెత్తగా అయ్యేటట్టు ఉంటేనే మనం తీసుకోవాలి. ఇవి ఉడికినవి తీసుకున్నాం. తీసుకుని ఒక తట్టలో పోసుకున్నాం. ఇంతకుముందు ఒక టిప్పు పోసిన, ఇది 2 ఇవి ఉడికినవి మనం ఒక తట్టలోకి పోసుకొని ఇదే విధంగా మళ్ళీ ఇంకో టిప్పు ఉడికించుకోవాలి. ఇలా 2 టిప్పులు అయినా సరే 3 అయినా సరే మనం ఉడికించుకోవాలి. ఆవిరికెట్టి మళ్ళీ ఉడికించాలి. ఇదే విధంగా పొయ్యి పెట్టి మనం ఇవి కూడా ఉడకాలి. మనం ఈ ఏలకుడుగులు అన్నీ ఉడికించుకున్నాం కదా, ఇవి ఏలకుడుగులు అంటారు, కొందరు తాలికలను అంటారు. మనం తైదపిండితో చేసినందుకు నల్లగా వచ్చినవి. తైదపిండి నల్లగానే ఉంటాయి కదా రైపిండితో చేస్తే. బియ్యం పిండితో ఉన్నదంతా చేస్తే తెల్లగా అవుతుంది. దీంట్లో ఏం చేయాలి, మనం కొంచెం నువ్వుల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ నువ్వుల పొడి వేసి మనం కలుపుకోవాలి. మనం నువ్వులను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. సగం స్పూను పుట్నాల పొడి, ఇది పుట్నాలు మిక్సీకి వేసి పెట్టుకున్నా. ఇవెల్ల వేసి మనం కలుపుకోవాలి. ఒకసారి కలిపి మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టడానికి నేను స్టవ్ వెలిగించి పొయ్యి మీద బాండి పెట్టుకున్నా. బాండి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నేను 2 స్పూన్ల నూనె పోస్తున్నా. నూనె వేడైనాక మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి మిరపకాయలను వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా ఒక 2 గడ్డలు మనం ఒలుచుకొని ఎల్లిపాయలు కూడా వేసుకొని నూనెలో ఉడికించాలి. ఈ ఎల్లిపాయలు మనం నూనె వేసినప్పుడే వేయాలి. నూనెలో అయితేనే మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు ఉల్లిపాయ ఉడికినవి. మనం ఉల్లిపాయలు 2 ఉల్లిగడ్డలు మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇవి ఉల్లిగడ్డ కూడా ఉడకాలి. ఉల్లిగడ్డ ఉడికింది. మనం కరివేపాకును చిన్నగా కట్ చేసి పెట్టుకొని కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, మెంతి కూర ఉంటే కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ ఏలకుడులకు మెంతి కూర కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. తాలింపులో ఇవి వేసుకొని మనం కలుపుకోవాలి. మనం తాలింపులు వేసుకుని ఇవల్ల మనము తాలింపు వేసుకుని తాలింపు మొత్తము మనం దీనికి పట్టేటట్టు కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలంతా. వేడివేడిగా తాలికలు రెడీగా అయినవి. మనం ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకుందాం కొన్ని. మనము ఎప్పుడు ఒకటే టిఫిన్ అనకుండా మనం ఈ విధంగా కూడా టిఫిన్కు చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే కూడా చాలా బాగుంటాయి. చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. ఇట్లా వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళు కానీ రైస్ తినని వాళ్ళకు కూడా ఈ విధంగా మనం రాగి పిండితోన ఈ విధంగా చేసుకుంటే కూడా బాగుంటుంది కదా. వాళ్ళు రైస్ తినరు కదా, రైస్ తినని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. మీకు కూడా నచ్చితే చేసినాక ఎట్లా ఉందో మీరు కూడా కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. తప్పకుండా లైక్ చేయండి.